ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ కీలక అప్డేట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మనం. ఆధార్ కార్డు ఇది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్ కార్డ్ లేనిది ఏ పని కూడా జరగని పరిస్థితి అయితే ఉంది. సిమ్ కార్డ్‌లు మొదలు విమాన టికెట్ల వరకు కూడా అన్నిటికీ ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సయితే ఉంది. దీంతో ఎటు వెళ్ళినా జేబులో ఆధార్ కార్డ్ ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అడ్రస్ మారినా, ఇంటి పేరు మార్చుకోవాలనుకున్నా, ఫోన్ నంబరు అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాల్సిందే. అయితే ఆధార్ కార్డ్‌లో ఏ వివరాలును ఎన్ని సార్లు మార్చుకునే అవకాశం ఉంటుందో మీకు తెలుసా? అందుకు కొన్ని నియమ నిబంధనలయితే ఉన్నాయన్నమాట. ఆధార్‌లో ఇక ఇప్పుడు పడితే అప్పుడు వివరాలను అప్డేట్ చేసుకునేది వీలు ఉండదు. కొన్ని వివరాల్లో మాత్రమే చాలా సార్లు అప్డేట్ చేసుకునేందుకు వెసులుబాటు అయితే ఉంటుంది. కొన్ని వివరాలు మాత్రమే ఒకసారి మాత్రమే అప్డేట్ అయితే చేసుకోవచ్చనమాట. ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీని ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు మార్చుకోవడం కుదరదు. కేవలం ఒకసారి మాత్రమే పేరు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒకవేళ ఏదైనా సరైన కారణం ఉంటే మినహాయింపు ఇస్తారు. ఒకవేళ రెండోసారి పుట్టిన తేదీ మార్చాల్సిన వస్తే యూఐడీఏ జాబితా ప్రకారం చెల్లుబాటు అయ్యేటువంటి రుజువుతో ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలనమాట. ఇందుకు సంబంధించి ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఆధార్ సెంటర్ లేదా 1945 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయాలి. ఇక ఆధార్ కార్డ్‌లో ఫోటోని ఎన్ని సార్లైనా మార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. స్థానికంగా ఉన్న ఆధార్ ఎన్రోల్ సెంటర్‌కు వెళ్లి మీ ఫోటో, వేలిముద్రలు వంటి వాటి ఆధారంగా వివరాలు ఎన్ని సార్లైతే మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ ఎన్ని సార్లైనా మార్చుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించారు. అడ్రస్ మార్పునకు ఎలాంటి పరిమితి లేదు. ఆధార్ సెంటర్‌లో సంబంధించి డాక్యుమెంట్‌ని అందించడం ద్వారా ఆధార్‌లో అడ్రస్‌ను మార్చుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో జెండర్‌ను ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అవసరమైనటువంటి డాక్యుమెంట్‌ని అందించడం ద్వారా జనరేట్ అయితే అప్డేట్‌ను మరోసారి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో వివరాలను అప్డేట్ చేసుకోవడానికి సాధారణంగా పాస్‌పోర్టు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, రెగ్యులేటరీ అథారిటీ జారీ చేసినటువంటి సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫ్రీడమ్ ఫైటరు ఫోటో ఐడెంటిటీ కార్డు, 10థ్ సర్టిఫికేట్, ట్రాన్స్‌జెండర్ ఐడెంటిటీ కార్డు, బర్త్ సర్టిఫికేట్ వంటి సర్టిఫికేట్‌లు కూడా అవసరపడతాయి.